మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనల్ని ప్రేమించి మన దేవుడు మనకు అనుగ్రహించే వాక్యంను ధ్యానిస్తూ ఆ మహోన్నతుని చాటును నివసించి ఆయన కనపరుద్దామండి. 2వ దిన వృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. 2వ దిన వృత్తాంతములు 2 Chronicles చాప్టర్ 14 verse 11 అండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఆస తన దేశపు దేవుడైన యెహోవాను మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరపుత్రులను నీపైని జయమొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. 11వ వచనంలో ఆసాన్ అన్న వ్యక్తి తన దేవుని దగ్గర మొర పెడుతున్నాడు. ఆ మొరలో తన బాధంతా దేవుడికి చెప్పుకుంటున్నాడు. తన అవసరత తీర్చమని దేవుని దగ్గర మొర పెట్టుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో ఎక్కడ నీకు అవసరత ఉండి ఆశీర్వాదం కావాలనుకుంటూ దేవుని పాద సన్నిధిలో మొరపెడుతున్నావా? ఎదురు చూస్తున్నావా? అంగలార్చుచున్నావా? కనిపెడుతున్నావా? ఇక్కడ ఆశ దేవుని దగ్గర కూడా, దేవుడైన యెహోవా దగ్గర కూడా ప్రార్థన చేస్తూ అడుగుతున్నమాట. ఆయన మొర పెడుతున్నాడండి దేవుని దగ్గర. మొర అన్నది ఎప్పుడు వస్తుంది? సమస్య తీవ్రమైనప్పుడు, అందులో ఇంకా నా ప్రమేయం లేదు ప్రభా, నువ్వు కలుగు చేసుకుంటేనే సర్వము జరుగుతుంది అన్న స్థితిలో ఉన్నప్పుడు, సంపూర్ణముగా నేను నీ దీవెన అందుకోలేను, ఈ స్థితిలో ఓడిపోతానేమో, నేను నిస్సహాయురాలిని అని అన్న ఆలోచన కలిగినప్పుడు దేవుని పాద సన్నిధిలో మనం మొర పెడతామండి. ఇక్కడ ఆశ కూడా దేవుడైన యెహోవా దగ్గర మొర పెడుతూ, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు తండ్రి అని దేవుని దగ్గర అడుగుతున్నాడండి. ఇలా అడుగుతున్నాడు దేవుని దగ్గర, దేవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటము నీకన్నా మాకెవరు లేరు ప్రభా. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది, కానీ బలము కలిగిన దేవుడవై నీవు దిగి వచ్చి ప్రభా మమ్మల్ని ఆదరించడానికి, సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ ప్రార్థన కూడా అలాగే ఉందా దేవుని దగ్గర? మరి ఆశాకు జవాబు ఇచ్చిన దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఆయన అడుగుతున్నాడు ఆయన దగ్గర, అయ్యా విస్తారమైన సైన్యం నా తండ్రి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి నా తండ్రి సహాయం చేయటకు నీకన్నా మాకెవరు లేరు ప్రభా అని అడుగుతూ, ఆ తర్వాత మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ప్రియ సహోదరుడా, దేవా నీవు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాను నా తండ్రి, నువ్వే నాకు ఆధారమై ఉన్నావా అని ప్రార్థన చేస్తున్నావు సహోదరి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సమస్యలో ఓడిపోకుండా నీ పాదాల చెంత చేరి ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ అవసరతలో మాకు విజయం కలగాలని నీ పాద సన్నిధిలో నీ ముందు నిలబడి ఉన్నామని ప్రార్థన చేస్తున్నావు సహోదరి సహోదరుడా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థన చేస్తుండగా, నరమాతృలను నీ పైన జయమొందనీయకము అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో
దేవుడు వెంటనే జవాబిస్తూ, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఈరోజు ఎవరైతే నిన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను దుఃఖపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను కృంగదీస్తున్నారో వారి పైన దేవుడు నీకు విజయం ఇవ్వడానికి, వారిని మొత్తడానికి దేవుడు నీకు జవాబిస్తూ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు నా సహోదరి, కృంగిపోకు నా సహోదరుడా. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ, నిన్ను ఆదరిస్తూ బలపరుస్తూ నీకు ఈరోజు బలమైన ఆదరణ నీ వాక్యం ద్వారా ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆసాపును జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధుడు ఈనాడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి వాక్యాన్ని ఎంచుకొని నిన్ను దర్శిస్తున్నాడంటే నీకు కూడా జవాబు రాబోతున్నది. ధైర్యం తెచ్చుకో, విజయం నీ ముందుంది. ఆదరణ పొందుకో. నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, దేవుని మహిమపరచబోతున్నావు. ఆ యొక్క విశ్వాసము నీలో ఉంటే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా సోలిపోయిన వారికి అందరికీ విజయముగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రములు నా యేసయ్య. ప్రభా, ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు వందనాలు. ఆశా ప్రభా, నీ పాద సన్నిధిలో విస్తారమైన సైన్యముల మధ్యలో బలము లేని వారికి బలము దయచేయవాడవు నీవే కదా, సాయం చేయవాడవు నీవే కదా నా తండ్రి అని నీ ముందు అతను మొరపెట్టినప్పుడు, అంగలార్చినప్పుడు దేవా నువ్వు కదిలి వచ్చి ప్రభా నా తండ్రి ఆ ఫిలిష్తీయులను నా దేవా ఆ యూదా వారి ఎదుటను వారిని మొత్తినందున వారి పారిపోయిరి అని నువ్వు జవాబిచ్చావు వాక్యం ద్వారా. తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు ఏ బిడ్డలైతే కృంగిపోయిన స్థితిలో నీ ముందు మొరపెడుతున్నారో వారికి జవాబు దయచేయండి. వారిని కూడా నువ్వు లేవనెత్తుకుంటున్నందుకు, విజయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య నీకు కృతజ్ఞతలు. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి సమాధానముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యవ్వన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. లోకములో పడిపోకుండా, పాపము మాలిన్యము వారిని అంటకుండా ప్రభా, దుష్టుడి మార్గములో వారు ఉండకుండా నీ కృపలో బలపరచి లేవనెత్తుకునండి. ఎవరైతే సంతానము లేక అంగలారుస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలకు సంతానమును దయచేయండి అయ్యా. అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నీవు సెలవిచ్చావు కనుక ఆ బహుమానమును అందుకున్న యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో అయ్యా, అప్పుల బాధలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి నీకే వందనాలు, నీకు స్తోత్రములు నాయన. నీ నీతి మార్గంలో యవ్వన బిడ్డలను నడిపించి మీరే మహిమ పొందమని. ఈరోజు ఎవరైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే వివాహ దినాలు మీ ద్వారా పొందుకొని ఉన్నారో వారిని ఆశీర్వదించి ఇంకా అనేక సంవత్సరాలు వారి జీవితాలలో ఇచ్చి మీరు మహిమ పొందమని మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కనుక వారి కొరకు ఈ వాక్యాన్ని షేర్ చేయమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచర్య కొరకు మీ వంతుగా మీరు కూడా దేవుని మహిమపరచమని కోరుకుంటూ ప్రైజ్ లాడండి.